మాట వినాలి గురుడా మాట వినాలి, మాట వినాలి మంచి మాట వినాలి. ఉత్తది కాదు మాట తత్తరపడక, చిత్తములో నా చిన్న ఒద్దికుండాలి. వినాలి వీరమల్లు మాట చెప్తే వినాలి. ఇందాకడే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నుండి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. నిజంగా ఆ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. దీంట్లో హైలైట్ ఏంటయ్యా అంటే ఈ పాట పాడింది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అనమాట. నిజంగా ఈ లిరికల్ వీడియోలో ఒక ఫ్రీ ఫ్లో కళ్యాణ్ గారిని అయితే నేనైతే చూశాను. నిజంగా ఆయన లుక్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయనే చెప్పాలి. ఇంకా వీరమల్లు మాటే కాదనమాట, పాట పాడినా వినాలి. నిజంగా ఈ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. తెలంగాణ జానపదం ఉట్టిపడినట్టయితే ఈ పాటలో అయితే స్పష్టంగా కనబడుతుంది. నిజంగా నెక్స్ట్ లెవెల్ సాంగ్ ఇది. ఇంకా నాకు దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే ఆ లిరికల్ వీడియో యొక్క క్వాలిటీ అనమాట. నిజంగా నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ అయితే ఇచ్చారనిపిస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత. ఎందుకయ్యా అంటే ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే హరిహర వీరమల్లు సినిమా అవుట్పుట్ మీద చాలా మందికి చాలా రకాలైన డౌట్స్ అయితే ఉన్నాయి. అఫ్కోర్స్ ఉంటాయి కూడా. ఎందుకయ్యా అంటే ఈ సినిమాని మన కృష్ణ గారు అయితే డైరెక్షన్ అయితే మొదలైతే పెట్టాడు. ఇప్పుడు మన జ్యోతి కృష్ణ గారితో అయితే ఈ సినిమా అయితే కంప్లీట్ అయితే అవుతుంది. ఇలా ఇద్దరు డైరెక్టర్లు హ్యాండిల్ చేయడం వల్ల అసలు ఈ సినిమా అవుట్పుట్ ఎలా వచ్చింది అనే డౌట్ అయితే చాలా మందిలో చాలా రకాలుగా అయితే ఉంది. దానికి సమాధానంగా ఈ లిరికల్ వీడియో అయితే వచ్చింది. ఈ లిరికల్ వీడియో వరకు అయితే నిజంగా అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇంకా ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ అయితే ఈ సినిమాకి హార్ట్. మీరు ఏమనుకున్నా ఏమనుకోకపోయినా ఈ సినిమాకి కీరవాణి గారి మ్యూజిక్ హైలైట్ అయితే అవబోతుంది. ఇంకా ఈ పాట గతంలో పవన్ కళ్యాణ్ గారు పాడిన పాటలు ఏ విధంగా అయితే సంచలనాలు అయితే అయ్యాయో ఖచ్చితంగా ఈ పాట కూడా అదే రేంజ్లో ట్రెండ్ అయితే అవబోతుంది. ఇంకా ఈ పాట మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే వెరీ స్పెషల్ సాంగ్ అనే చెప్పాలి. ఎందుకయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి చాలా రోజుల తర్వాత వచ్చిన సాంగ్ ఇది. అలాగే పాలిటిక్స్లో ఆయన ఘన విజయం సాధించిన తర్వాత వచ్చిన మొదటి పాట కూడా ఇదే. దాంట్లోని ఇది పాడింది కూడా మన పవన్ కళ్యాణ్ గారే కాబట్టి నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే పండగ వాతావరణం అయితే ఉంది. ఇంకా నాకైతే ఈ పాట విన్న తర్వాత హరిహర వీరమల్లు సినిమా మీద మంచి అంచనాలు అయితే పెరిగాయి. మరి మీకు ఎలా అనిపించిందో ఈ పాట అయితే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.